16వ అధ్యాయంకి రండి. 16 మొదటి 3 వచనాలలో ఇక్కడెవరున్నారు? ఒక ఆయన పేరు కోరహు, ఇంకొకటి దాతాను, మరొకడి పేరు అబీరాము, మరొకడి పేరు ఓను. ఈ నలుగురు లేచారు. ఇప్పుడు ఈ నలుగురు లేచారు. ఈ నలుగురు లేచి వీళ్ళు సనగటం మొదలు పెట్టారు. ఏమని? 16వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మనం చూస్తున్నాం. సరే, అది తెలిసిన కాంటెక్స్ట్ కాబట్టి చదవక్కర్లేదు, మనకు సమయం సరిపోదు. కాబట్టి ఆ 3 వచనాలలో ఈ కోరహు, ఈ దాతాను, ఈ అబీరాము, ఈ ఓను అనేటువంటి వీళ్ళు సింపుల్ గా చెప్పాలంటే కోరహు కుటుంబీకులు అనుకుందాం. వీళ్ళు మోషేకి విరోధంగా లేచి సనగటం స్టార్ట్ చేశారు. వెంటనే మోషే ఏం చేశాడంట? ఆ మాట విని సాగిలపడెను. ఇప్పుడు కోరహు అతనితో ఉన్నటువంటి వీళ్ళు ఈ విధముగా సనగటానికి, ఈ విధముగా వారిని వారు హెచ్చించుకోవటానికి రీజన్ ఏంటండి అంటే అసూయ. అసూయ. ఏమంటున్నారు వీళ్ళు? 3వ వచనం చూడండి. మీతో మాకిక పని లేదు. ఎవరితో పని లేదు? మోషే, నీతో మీ అన్నతో మాకు ఇంకా పని లేదు, పొండి అవతలకి అంటున్నారు. ఇంకేమంటున్నారు? ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకుంటున్నారు? సో ఇక్కడ వీళ్ళ యొక్క తనుగుడికి కారణం ఏంటంటే అసూయ. అసూయ. ఇలాంటిదే మనము ఇదే సంఖ్యాకాండంలో చూస్తాం. ఒక 2 పేజీలు వెనక్కి తిప్పండి. 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చూస్తే, మొదటి 2 వచనాలలో చూస్తే మోషే మీద అహరోను, మిరియాము వీళ్ళు కూడా విరోధముగా మాట్లాడి వీళ్ళు కూడా సనిగారు. అర్థమైందా? అక్కడ అహరోను, మిరియాములు సనిగినా సరే, ఇక్కడ కోరహు అతనితో కూడా ఉన్నటువంటి వాళ్ళు సనిగినా సరే, కారణం ఒకటే ఈ 2 సందర్భాల్లో అసూయ. అసూయ. ఇప్పుడు 16వ అధ్యాయంలోనే ఇంకొంచెం ముందుకు రండి. 41వ వచనం. 41. మరునాడు ఇజ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచూ, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి ఇప్పుడేంటి రీజన్ ఏంటి? అక్కడ ఆ భూమి నెరవేర్చటము, వీళ్ళు సజీవముగానే మరి వాళ్ళు చనిపోవటము, ఇవన్నీ భూమి వాళ్ళని మృంగివేయటము, వాళ్ళు సమాజంలో ఉండకుండా నాశనం అయిపోవటము, భయంకరమైన పరిస్థితిని వాళ్ళు కళ్ళారా చూశారు. జరిగి అక్కడ కొంతమంది చనిపోగా ఇశ్రాయేలీయుల సర్వ సమాజం, ఆ మాట చూడండి, అందరూ మోషే అహరోనులకు విరోధంగా సనుగుతున్నారు. ఏంటి వీళ్ళ సనుగుడు అంటే, మీరు యెహోవా ప్రజలను చంపితిరి. చంపింది వీళ్ళా యెహోవానా? ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆయన చంపాడు, వీళ్ళొచ్చి వీళ్ళని అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి టైటిల్ ఏంటి? యెహోవా ప్రజలు. అసలు దేవుని బిడ్డల్ని ఇన్నేసి మాటలు అంటానికి మీరెవరు అసలు? వీళ్ళకి చంపే అధికారం ఉందా? వీళ్ళు ఏమన్నా పోనీ వాళ్ళ ఒంటి మీద ఏమన్నా చెయ్యేశారా? భూమి నెరవేర్చేంతగా ఆ పని చేసే శక్తి మోసేకుందా? కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క సనుగుడికి రీజన్ ఏంటండి అంటే దుఃఖం. అయ్యో, మా వాళ్ళు చచ్చిపోయారు, మా వాళ్ళు చచ్చిపోయారు, మా వాళ్ళు చచ్చిపోయారు. ఇంకొక 2 సందర్భాలు ఉన్నాయి, అవి కూడా చూసి ముగించుకుందారండి. 17వ అధ్యాయంకి రండి. ఇప్పుడు పేజీ తిప్పండి.
సంఖ్యాకాండం 17. సంఖ్యాకాండం 17లో మనకు కనబడేటువంటి మరొక సందర్భం ఏంటి చూడండి. పన్నెండు కర్రలు తీసుకున్నారంట. పితరుల కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కర్ర చొప్పున, ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క గోత్రం పేరు రాశారు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలో ఉంచాలి అనేటువంటి ఆ విషయాలు చెప్పిన తర్వాత, ఏ కర్ర చిగురుస్తుందో అనేటువంటి మాట దేవుడు క్లియర్గా చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ చెప్పినట్టు 12 కర్రలు తీసుకొని ఈ 12 గోత్రాల పేర్లు రాశారు, తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇంతకీ ఏ కర్ర చిగురించింది అంటే అహరోను యొక్క కర్ర చిగురించింది. 17వ అధ్యాయం అంతట్లో మనకు అదే కనబడింది. అహరోను కర్ర చిగురించింది. 5వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వారి కర్ర చిగురించును. ఇజ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి అహరోను కర్ర చిగిర్చింది, పువ్వులు పూసి బాదాము పండ్లు గలవాదాయను అని చెప్పి 8వ వచనంలో చూస్తాం. అక్కడే కిందకి రండి. మళ్ళీ వచ్చారంట అందరూ, ఎవరి కర్రలు వాళ్ళు తీసుకున్నారంట. 10వ వచనం చూడండి. తిరగబడిన వారిని గూర్చి ఆనవాలు కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం అణచి మాన్పివేసిన వాడవుదువు. కాబట్టి ఇక్కడ వీళ్ళ సనుగుడికి మరొకసారి సనిగారు. ఇక్కడ సనుగుడికి కారణం ఏంటి అంటే మళ్ళీ అసూయ. ఏంటి అహరోనేనా? మేం కాదా? మేము ఇజ్రాయేలీలం కాదా? మేము గోత్రకర్తలం కాదా? మేము కాదా? సరే నాయన, ఎవరో నేనే తేలుస్తాను, మీ అందరూ తలా కర్ర తెచ్చి పెట్టండి అని దేవుడు అహరోను కర్రను చిగురించేలాగా చేసి వాళ్ళకి డిక్లేర్ చేశాడు, నా ఏర్పాటు ఇది అని. ఇక్కడ కారణం ఏంటంటే మళ్ళీ అసూయ. చూడండి, అహరోను మిర్యాముల కాంటెక్స్ట్ లో అసూయ జరిగింది, అక్కడ కోరహు దగ్గర అసూయ జరిగింది. ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కూడా సో ఈ సనుగుళ్ళు మోషే ఎవరెవరి దగ్గర నుంచి ఎదుర్కొన్నాడు? సొంత ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొన్నాడు, కోరహు కుటుంబీకుల నుంచి ఎదుర్కొన్నాడు, ఇజ్రాయేల్ సమాజం అంతటి నుంచి కూడా ఎదుర్కొన్నాడు. ఇంకొక పేజీ తిప్పండి, 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20. ఇక్కడ మిరియాం చనిపోయింది, మిరియామును పాతి పెట్టారు. 20వ అధ్యాయం 1వ వచనం. 2వ వచనంలో నీళ్లు లేకపోయినందున వారు మళ్ళీ చనిగారు. ఇక్కడ మళ్ళీ రీజన్ ఏంటి? మళ్ళీ నీళ్లు. 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. 21:5. ఇక్కడ సనుగుతున్నారు. ఏంటి సనుగుడు కారణం అని అంటే తిండి లేక కాదు, ఆల్రెడీ తిండి ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆహారం లేదు, తిండి లేదు, చవి సారములు లేని ఈ అన్నం అనగా ఆ మన్నా మాకు అసహ్యమైనది అని రే. తిండి లేదా అంటే ఉంది, మన్నా ఉంది, కానీ వీళ్ళు కోరుకున్నటువంటి తిండి లేదు. కొన్నిసార్లు ఇళ్లలో పల్లెల దగ్గర కూర్చున్నప్పుడు ఇదే జరుగుద్ది. ఏం ఆ కూర లేదా, ఈ పిచ్చికూరేనా అన్నట్లుగా వీళ్ళకి ఏంటంట, మన్నా అసహ్యమైందంట. ఉన్నదాన్నేమో నిర్లక్ష్యం చేస్తూ మాకు తిండి లేదు, మాకు నీళ్ళు లేవు అని సనుగుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు, ఎందుకు సనుగుతున్నారు ఇక్కడ అంటే మళ్ళీ ఆహారం. ఒకవేళ ఇంకొక మాట కూడా మనం ఇక్కడ కలపాలంటే, ఇచ్చిన దాంట్లో తృప్తి లేకపోవటం, అసంతృప్తిని బట్టి సనుగుతున్నారు. అసంతృప్తిని బట్టి సనుగుతున్నారు. అర్థమవుతున్నాయి అండి వాళ్ళ సనుగులకి రీజన్లు ఏంటో?
ఇచ్చిన దాంట్లో తృప్తి లేదు. దేవుడు వీళ్ళు వండుకోకుండా, వీళ్ళు కష్టపడకుండా, వీళ్ళు మనలాగా పచారీ కొట్టుకెళ్ళాల్సిన పని లేదు, తెచ్చుకోవాల్సిన పని లేదు, వండుకోవాల్సిన పని లేదు, గిన్నెలు కడుక్కోవాల్సిన పని లేదు. బయటికెళ్ళి ఏరుకు తింటే చాలు. కానీ ఇక్కడ మళ్ళీ సణుగుడు. దేనికి ఈ సణుగుడికి రీజన్ ఏంటి అంటే, ఇదిగో అసంతృప్తి. ఇప్పుడు ఈ మాటలన్నీ ఇప్పుడు ఒక దగ్గరికి తీసుకురండి. ఏ ఏ కారణాలను బట్టి వీళ్ళు సణిగారని ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాం. నిర్గమకాండము, సంఖ్యాకాండం ఈ 2 పుస్తకాల్లో. నీళ్ళ కోసము, ఆహారం కోసము వీళ్ళు ఎక్కువ సణిగారు. అవునా కదా? నీళ్ళ కోసం ఎక్కువ సణిగారు, ఆహారం కోసం ఎక్కువ సణిగారు. అసూయ చేత 3 సందర్భాల్లో సణిగారు. ఒకసారి మిరియాము, అహరోనులు, ఒకసారి కోరహు అతనితో వాళ్ళు, మరొకసారి ఇశ్రాయేలీయులు. దేన్ని బేస్ చేసుకొని వీళ్ళ సణుగుడు జరిగింది అంటే అసూయ. మరొకసారి దుఃఖంతో సణిగారు. యెహోవా బిడ్డలు మీరు చంపేశారు అంటున్నారు. మరొక్కసారి ఆ 10 మంది చెడ్డ సమాచారం తేగా, చెడ్డ సమాచారాన్ని బట్టి వీళ్ళు సణిగారు. సో, దేనికి సణిగారు అంటే చెడ్డ సమాచారాన్ని బట్టి సణిగారు. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా ఈ సణుగుడు అనేది ఏదో ఒక రూపంలో ఈ కారణాలను బట్టి ఉండకనే ఉంటా ఉంది. అందుకే మనం ప్రారంభంలో చదివాం యాకోబులో మాట. ఒకనికి విరోధంగా ఒకడు సనగకుడి. సనగద్దు. ఇశ్రాయేలీయులు యెహోషువ, కాలేబులు తప్ప 20 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎందుకు పోలేదు అంటే ఇందాక క్లియర్‌గా చదివాం మనము. వాళ్ళ సణుగుడులను బట్టి వాళ్ళు పోలేదక్కడికి. వాగ్దాన దేశంలోకి. ప్రభువు మనకి ఎన్ని సార్లు నీళ్లు, ఆహారం అంటే ఏంటి? డైలీ రిక్వైర్మెంట్ కదా ఇది. పొద్దున లెగంగానే మనకి తిండి గావాలి, నీళ్లు గావాలి. అనుదిన జీవితంలో ఉన్నటువంటి అవసరతలే కదా! ఇవేమి గొప్ప గొప్ప మేడలు, మిద్దెలు లేకపోతే పేరు ప్రఖ్యాతలు కాదు. డైలీ ఉండే నీడ్స్ కదా ఇవి. డైలీ ఉన్న నీడ్స్ ప్రభువు మనకు తీర్చట్లేదా? ఆయన మీ ప్రతి అవసరతను తీర్చును అని ఫిలిప్పీ 4:19లో ప్రభువు వాగ్దానం చేయలేదా? ఇంతకాలం ప్రభు పోషించలేదా? ఎందుకు సణుగుడు? జీవం కలిగినటువంటి దేవుడిని కలిగుండి ఈ సణుగుడెందుకు? ఎన్ని సార్లు ఆయన పోషించాడు. ఎన్ని సార్లు ఎన్ని అనుభవించాం, ఎన్ని చూసాం. ఈ కొద్ది అనుభవంలో, ఈ కొద్ది జీవితంలో. ఇశ్రాయేలీయులు ఎన్ని చూసారు ఈ 40 ఇయర్స్‌లో. అయినా సరే సింపుల్ థింగ్స్ ఇవి. ఆయనకి చాలా అల్పమైన విషయాలు వాటరు, ఫుడ్ అనేది. సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు ఎనికితీయని ఆయన, ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహింపుడని బైబిల్ చెప్తుంటే, ఈ చిన్న చిన్న వాటిలకి దేవుని మీద సనగటమా? నలుగురు ముందేమో ఏదో మరి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కాబట్టి, ఇప్పుడు నా జాబు, లేకపోతే నా ఇంట్లో ఉన్న నా ఫినాన్షియల్ పరిస్థితి, నా ఒంట్లో ఉన్న ఈ యొక్క అనారోగ్య పరిస్థితి, ఏదో ఒక రకమైన దానిని బేస్ చేసుకొని ఈ సణుగుడనే వైఖరిని కనపరుస్తున్నామా లేదా? ఆయనకెంత అల్పమైనవవి. ఒకవేళ మన సమస్య అదే అయితే, ప్రభువా నాలో ఇది ఉంది. ఇది కొద్ది కొద్దిగా అధికమవుతున్నట్టు నాకు కనబడతా ఉంది. దేవా నన్ను దర్శించి సరిచేయమని అడగాలి. చిన్న చిన్న విషయాల కొరకు. ప్రభువు ఒకవేళ ఒకరిని హెచ్చించొచ్చు. అంత మాత్రం చేత మిరియాము, అహరోనుల్లాగానో, లేకపోతే కోరహులాగానో, ఇశ్రాయేల్ ప్రజల్లాగానో అసూయ. ఇది గూడా మరొక డేంజరస్. అసూయ. ఇంకొకడి యొక్క మేలు వీడికి కడుపుమంట అసూయ. ఇంకొకడి బాగు వీడికి గ్యాసొచ్చేస్తది. చూసి స్తుతించగలగాలి. దేవా! వాళ్ళని నువ్వు ప్రేమించి వాళ్ళకి ఈవిచ్చావు. వాళ్ళని ఇట్లాగా ఈ స్థితిలో ఉంచావు అని చెప్పి స్తుతించగలగాలి. అంతే తప్ప, అమ్మో! వీళ్ళు ఎదిగిపోతున్నారు. అమ్మో! వీళ్ళేదో అయిపోతున్నారు. సమస్య ఏంటంటే అసూయ.
అసూయ చేత సనిగారు. నీళ్లు, ఆహారం కొరకు సనిగారు. భయముతో సనిగారు. అమ్మో! చెడ్డ సమాచారాన్ని విని సనిగారు. అది నిజమా కాదా? వాస్తవంగా ఆ పేరులోనే ఉంది. చెడ్డ సమాచారం అది మంచిది కాదు. అంటే అది నిజం గాదసల. కొన్నిసార్లు ఏయో కథలు విని, ఎవడి మాటగానో ఏదో తీసుకొని, వాటిల్ని బట్టి అమ్మో! అని సనిగేస్తే అది ఎట్లాగండి? చెడ్డ సమాచారాలను బట్టి సనుగుతున్నామా? భయాలను బట్టి సనుగుతున్నామా మనము దేవుని మీద? దుఃఖము, దేవునికి మీద విరోధంగా సనిగి కొంతమంది అక్కడ భూమిని ఎరవిడిచి చనిపోతే, వీళ్ళు దుఃఖంతో సనుగుతున్నారు. అయ్యో! వాళ్ళు తప్పు జేశారు. మేమైనా ఇంక ఇప్పుడు అట్లా రిపీట్ చేయగూడదు అనే దానికి బదులుగా, మళ్ళీ ఎదురు దుఃఖంలో గూడా మళ్ళీ సనుగుతున్నారు. మీరు యెహోవా బిడ్డల్ని చంపేశారంటున్నారు. మనం ఎదుర్కొనేటువంటి రకరకాల దుఃఖాలు, రకరకాల ఏరియాస్‌లో, రకరకాల పెయిన్స్ గుండా మనం వెళ్తున్నప్పుడు, అది మానసికమైన నొప్పో, శారీరకమైన నొప్పో, ఏదో రకమైన పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు, దుఃఖమును బట్టి సణుగుతున్నామా? ఇజ్రాయేలీయులు తింటున్నారు. అది తిన్నది అరిగిపోతుంది. మళ్ళీ ఆకలేయంగానే మళ్ళీ సణుగుడు మొదలు. చివరగా మనం చూసుకుందేంటి? అసంతృప్తి. అసంతృప్తి. నిజంగా నీళ్లు లేవా నీకు? నిజంగా ఆహారం లేదా? మరి కళ్ళ ముందు పాత్రలో కనిపిస్తున్నదేంటి మన్నా? అది ఆహారం గాదా? ఇది మాకొద్దు. ఇది మాకు అసహ్యమైంది. మాకు ఇంకోటి కావాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తి కలిగి ఉండలేనప్పుడు, దేవుడు మనం కోరింది ఇవ్వనప్పుడు, వీళ్ళ మనసులో ఏం కోరికుంది? ఒకవేళ మాంసం కావాలి. మన్నా వద్దు మాంసం గావాలి. మన జీవితాల్లో కూడా కోరుకున్నవి కొన్ని కలగనప్పుడు, ఆయన ఇవ్వనప్పుడు ఆ టైంలో ఈ సణుగుడొస్తుందా? ప్రభువా! మీ చిత్తము మీరివ్వలేదు. మీ సమయంలో మీరిస్తారు అని సర్ది చెప్పుకొని స్తుతించగలుగుతున్నామా? లేకపోతే నేను కోరుకుంది నాకివ్వలేదు. ఏంటో ఈయన అని ఆ పుల్లరిప్పుడు మాటలో లేకపోతే నిష్ఠూరమైనటువంటి వైఖరినో దేవుని వైపు ఏమన్నా మనం కనపరుస్తున్నామా? కారణం ఏంటంటే అసంతృప్తి. అసలివ్వక గాదు. ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి లేదు. ఈ కారణాలతో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా సనిగారు. మన జీవితాల్లో బైబిల్ చెప్తుంది సనగద్దు. అది దేవునికి వ్యతిరేకంగా అయినా సరే, ఒకనికి ఒకరు వ్యతిరేకంగా అయినా సరే సనగొద్దు. ఎందుకంటే న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. ఈ సణుగుడనే విషయంలో మనం ఎలాగున్నాము? ఒకవేళ అది ఉన్నట్లుగా కనబడుతుంటే దానికి కారణం ఏంటి? ఏ కారణాన్ని బట్టి అది మనలో ఉంటా ఉంది, కనబడతా ఉంది? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఈ సణుగుడుందా మన లైఫ్‌లో? ఉంటే కారణం ఏంటి? ప్రభు దగ్గర యథార్థంగా చెప్పుకుందాం, ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం. ప్రభువా! తృప్తి కలిగి ఉండటం మీరు మాకు నేర్పించండి. ఈ సణుగుడు మాకొద్దు ప్రభువా! నష్టపోయారు. ఎంతమంది నష్టపోయారు. చనిపోయారు. బతికుండగానే పాతాళానికి వెళ్ళిపోయారని చదివాం ప్రభువా! వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి వెళ్ళకుండా ఆగిపోయారని చదివాం ప్రభువా! ప్రభువా! ఈ సణుగుడు విషయంలో ఎంతో మెలకువగా ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. విని ప్రార్థనలో గడపకపోతే ఉపయోగం ఏముండలేదు.
నోరు తెరిచి ప్రార్థన చేయండి దయచేసి. చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి ముగించండి. ఒకరు ప్రార్థన చేయండి. చేయండి ఒకరు. చేయండి ఒకరు ప్రార్థన చేయండి.